హలో అండి. నేను మీ రేఖ. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. ఫ్రెండ్స్ అయితే ఈరోజు లాంగ్ వీడియో పోస్ట్ చేయలేదని చెప్పేసి చాలామంది మెసేజ్లు పెడుతూ ఉన్నారు. సో, ఈరోజు అయితే కొంచెం బిజీగా ఉన్నానండి. ఎందుకు ఏంటని చెప్పేసి అయితే మీకు ఒక 2 డేస్ తర్వాత వీడియో అయితే పోస్ట్ చేస్తాను. సో, ఒక బిగ్ సర్ప్రైజ్ వీడియో అనమాట. చాలా హ్యాపీనెస్‌ని ఇచ్చే వీడియో అది నాకైతే. సో, నాతో పాటు మీరందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పేసి అనుకుంటున్నా. ఆ వీడియో కోసం ఏంటని చెప్పేసి తెలియాలంటే ఒక 2 డేస్ వెయిట్ చేయాల్సిందే. ఇంకా నాకైతే రీసెంట్‌గా ఒక 4, 5 డేస్ నుంచి ఫుల్ ఫీవర్, కోల్డ్, కాఫ్ ఉన్నింది. అండ్ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కూడా ఫుల్ కోల్డ్‌తో ఇచ్చాను. మీరు కూడా జలుబు చేసిందా అక్క అని కూడా పెట్టారనమాట కామెంట్స్ అయితే. అవునండి, నాకైతే ఈ మధ్య ఫుల్ ఫీవర్ వచ్చింది. బట్ ఫీవర్ వచ్చినా నేను కనపడననమాట పైకి. కొంచెం నీరసం ఉంటది అంతే. సో, దాని తర్వాత కోల్డ్, కాఫ్ అస్సలు తగ్గలేదని చెప్పేసి ఇంకా అమ్మకి కాల్ చేసి మాట్లాడుతూ ఉంటే అమ్మ అయితే తైలు మాకేసి ఆవిరి పట్టుకోమని చెప్పింది. సో, అందుకని చెప్పేసి ఇంకా అమ్మ అయితే కోసి పెడతాను వచ్చి తీసుకెళ్ళంటే నిన్న ఈవినింగ్ అయితే పిల్లలు ట్యూషన్‌కి వెళ్ళిన తర్వాత వచ్చేసి సో, అమ్మ కోసి పెట్టంటే ఇంటి దగ్గరికి అయితే వెళ్ళి తీసుకొని ఇంకా అమ్మ బండి దగ్గర ఉందనమాట. వెజిటేబుల్స్ అమ్ముతారు కదా! సో, అక్కడికైతే వచ్చి ఒక 20 మినిట్స్, 10 మినిట్స్ అట్లా కూర్చొని అమ్మతో మాట్లాడేసి దాని తర్వాత మా నాన్న కూడా ఉన్నారనమాట ఇక్కడ రోడ్డు దగ్గర. సో, అమ్మ ఊర్లో వెజిటేబుల్స్ పెట్టుకొని అమ్ముతూ ఉన్నింది. ఇంకా నాన్న అయితే ఇక్కడ మనకి బైపాస్ ఉంటదనమాట. అక్కడొచ్చేసరికి అనపకాయల సీజన్ కదా ఇప్పుడు కొంచెము. సో, అంటే ఇవి నీళ్ళు కట్టే కాయలని చెప్పాను కదా! ఆ కాయలైతే ఇక్కడ అమ్ముతూ ఉన్నారనమాట. నాన్నతో పాటు ఇంక వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వెజిటబుల్స్ అవి పెట్టుకొని అమ్ముతూ ఉంటారు. ఏదో ఒకటండి, వాళ్ళ హెల్త్‌కి మించి, వాళ్ళ ఆరోగ్యానికి మించి, వాళ్ళ వయసుకి మించి ఏ పని చేయలేరు కాబట్టి బయటెళ్ళి. సో, మేము ఇదైతే పెట్టుకోమని చెప్పామనమాట. ఇంకా ఇంట్లో ఉంటూనే కొంచెం ఇట్లా మార్నింగ్, ఈవినింగ్ టైంలో ఇట్లా వెజిటబుల్స్ అవి అమ్ముకుంటూ ఉంటారు. వాళ్ళ కాలక్షేపం కోసం మాత్రమే. సో, ఇంకా వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా మేము చూసుకుంటామనమాట. ఇంకా అవన్నీ కూడా మీకు ప్రూఫ్ చేసుకొని చెప్పుకోవాల్సిన అవసరం అయితే నాకు లేదు. మళ్ళీ కామెంట్స్ పెడతారేమో, మీ అమ్మ, నాన్న ఇంత కష్టపడుతుంటే నువ్వు మాత్రం మేకప్ చేసుకొని సింగారించుకొని తిరుగుతున్నావు అని చెప్పేసి. సో, అలాంటి వాళ్ళకి ఒకటే చెప్తాను, కన్న తల్లిదండ్రులని ఎవ్వరు కూడా రోడ్డు మీద వదిలేసేయరు. నేనైతే బ్రహ్మాండంగా చూసుకుంటున్నాను. అది మీ అందరికీ ప్రూఫ్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. దేవుడు నాకు ఇచ్చిన ₹10 అట్లీస్ట్ ఒక ₹3, ₹4 నా ఫ్యామిలీకి పెడుతున్నాను అనమాట. సో, అది నాకు తెలుసు, నా తల్లిదండ్రులు నేను ఎలా చూసుకుంటున్నానని చెప్పేసి. మీరు పెట్టే కామెంట్స్ నేను అస్సలు పట్టించుకోను. అనవసరంగా మాటలు అనే వాళ్ళు ఎవ్వరు కూడా మా అమ్మ వాళ్ళకి కానీ, మాకు కానీ ఒక పూట భోజనం కానీ, ఒక రూపాయి కానీ మాకేం సహాయం చేయరు. సో, మా కష్టం మాదే. అండ్ నాకు తెలుసు నా ఫ్యామిలీ నేను ఎలా చూసుకుంటున్నాను, నేను ఎలా ఉంటాను అందరితో అని చెప్పేసి. సో, ప్రతిదీ ప్రూఫ్ చేసుకుంటూ పోతే ఈ సోషల్ మీడియాలో అస్సలు అవ్వని పని. ఇంకా దాని తర్వాత మా అమ్మతో, మా నాన్నతో మాట్లాడుకుని ఇంక మా ఫ్లాట్ దగ్గరికి అయితే వెళ్దాం, చాలా రోజులు అయిపోయిందని చెప్పేసి వచ్చామండి. సో, ఇక్కడికి వస్తే ఈ మధ్య ఫుల్గా వర్షాలు పడ్డాయి కదా, బాగా గడ్డి మలిచిపోయిందనమాట. చూసారా ఎంత గడ్డి అయితే వచ్చేసిందో. ఇంకా మన ఫ్లాట్ ఎదురుగాని ఇటు పక్క అంతా కూడా ఫుల్గా అంటే పువ్వుల తోటలు అయితే ఉన్నాయన్నమాట. సో, చాలా బాగుంటుంది అట్మాస్ఫియర్ అయితే. ఎవరైనా ఇల్లు హౌస్ స్టార్ట్ చేస్తే సో, మనం కూడా ఫ్యూచర్లో కట్టుకుంటే మంచిగా ఉంటుందన్నమాట. అట్మాస్ఫియర్ అయితే బాగుంటుంది. అండ్ రోడ్ సైడే కాబట్టి చాలా బాగుంటుంది అనమాట. ఇంకా అన్ని పనులు చూసుకొని ఇంటికైతే వచ్చేసామండి. నైట్ అయితే పడుకునే ముందు ఈ తైలం ఆయిల్ని ఒక పాత్రలో వేసి నీళ్ళలో బాగా మరిగిచ్చేసుకొని కొంచెం పసుపు, కొంచెం జండు బామ్ వేసుకొని ఆవిరి పట్టేసుకున్నామంటే పొద్దురికంతా కోల్డ్ కాఫ్ తగ్గిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.